హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ చూస్తున్న మీ అందరికీ నా తరపున శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. ఎప్పట్లానే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి కిచెన్ క్లీనింగ్తో అయితే నా డేని స్టార్ట్ చేశాను. గిన్నెలన్నీ తోమేసి స్టవ్ కూడా కడిగేసాను. ఈలోపు ఇంకా బయట తెల్లారింది. అందుకని ఇంకా బయట కూడా వరండా అంతా ఊడ్చేసి కడిగేశాను. నేను బయట వరండా ఊడుస్తున్నప్పుడే దేవాంశ్ అయితే నిద్రలేచాడు. ఇంకా తను నిద్రమబ్బులో ఉన్నాడని కాసేపు తనని ఎత్తుకొని ఇంకా తనని చూసుకుంటూ వంట అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే దేవాంశ్ని రీసెంట్గాని నేను స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశాను. అందుకని తనకి ఇంకా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేద్దామని అనుకున్నాను. అందుకని ఇంకా ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేశాను. స్కూల్కి వెళ్ళే పిల్లలతో మార్నింగ్ టైం ఎంత బిజీగా ఉంటుందో మీలో చాలామందికి తెలుసు. వాళ్ళని నిద్రలేపడం, లంచ్ బాక్స్ రెడీ చేయడం, వాళ్ళకి తినిపించడం, ఇలా ఒక పని కంప్లీట్ అయ్యేలోపే ఇంకో పని రెడీగా ఉంటుంది. అలా దేవాంశ్కి లంచ్ బాక్స్ రెడీ చేసి దేవాంశ్కి ఇంకా స్నానం చేపించి రెడీ అయితే చేశాను. దేవాంశ్ ఇప్పుడు నర్సరీ, తనకు యూనిఫామ్ ఏం లేదు. అందుకని ఇంకా డైలీ కలర్ డ్రెస్లోనే పంపిస్తాను. నా మార్నింగ్ రొటీన్ ఎంత గజిబిజిగా ఎంత బిజీగా ఉన్నా దేవాంశ్ని స్కూల్కి రెడీ చేసి తను స్కూల్కి వెళ్ళడం చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దేవాంశ్ని స్కూల్కి పంపించి ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంటి పనులన్నీ చేసుకుంటున్నాను. దేవాంశ్ కొన్నిసార్లు అస్సలు మాట వినడు. స్కూల్కి వెళ్ళను అని ఇంకా తినకుండానే వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు ఈ స్నాక్ బాక్స్లో తనకు నచ్చినవి ఇంకా ఈరోజైతే నేను క్యారెట్ ఇంకా యాపిల్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి బాక్స్లో అయితే పంపించాను. అలానే తనకు ఈజీగా తీసుకునే విధంగా ఈ క్లిప్స్ ఉన్న లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే తనకు ఒకవేళ ఆకలైనా ఎవ్వరి సహాయం లేకుండా తనంతట తాను ఈజీగా క్లిప్స్ అనేది ఓపెన్ చేసి తినే విధంగా ఈ లంచ్ బాక్స్ అయితే ఉన్నాయి. మేము ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. అందుకని ఇంకా ఎప్పుడు స్నాక్స్ బాక్స్లో తనకి ఇష్టమైనవి పంపిస్తూనే ఉంటాను. లంచ్ బాక్స్లోకి అన్నం ఇంకా పప్పు అయితే పంపించాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయి గడపకైతే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా నేను కూడా కాళ్ళకు పసుపు అయితే రాసుకున్నాను. ఇలా ఉదయం చాలా ఎర్లీగా మొదలైన ఈరోజు క్లీనింగ్, కుకింగ్, దేవాంశ్ని స్కూల్కి రెడీ చేయడం, ఇలా ఎన్నో పనులు చేసుకున్న తర్వాత చివరగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజతో చాలా ప్రశాంతంగా పూర్తయింది. నిజంగా హౌస్ వైఫ్ మార్నింగ్ రొటీన్ అంటే ఇలాగే ఉంటుంది కదా. మన కోసం కాకుండా ముందుగా ఇంట్లో అందరి కోసం ఆలోచిస్తూ రోజు మొదలు పెట్టడం, అందరికీ వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని క్లీన్గా ఉంచడం, ఇవన్నీ రొటీన్లో భాగమే అయినా ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే చాలా ప్రేమ దాగి ఉంటుంది. ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఆ పనులన్నీ చేసుకుంటూనే పూజ కోసం కూడా టైం కేటాయించుకున్నాను. ఇలా నా మొదటి శ్రావణ శుక్రవారం పూజను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్లాగ్ చూస్తున్న మీ అందరికీ కూడా నా తరపున శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఇళ్లలో ఎప్పుడూ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ప్రశాంతత ఉండాలి. ఇక ఈరోజు వ్లాగ్ ఇంతటితో కంప్లీట్. మళ్ళీ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జై. బాయ్ ఫ్రెండ్స్.